ఏంటి దీపు? అంటే రాజకుమారుడు దూరంగా వెళ్ళిపోయాడన్నమాట. ఇక ఎప్పటికీ కలవరేమో. అలా ఎందుకు అనుకుంటున్నావు? కలుస్తారేమో. కానీ ఆ దేవుడు అనుకోవాలే కానీ ఖచ్చితంగా కలుస్తాము. ఇక మరోవైపు బంటి మాత్రం రాజకుమారులు ఇద్దరు ఒకటవుతారా నాన్న? ఎప్పటికీ ఒకటి కాలేరురా, ఒకటి కారు కూడా. కథలు ఒక్కొక్కటి వింటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఒకటైతే ఎంత బాగుండో. ఒకటి ఎప్పటికీ కాలేరు అని ఈ విధంగా అంటూ కోపంగా బండిని నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూప వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఏమైంది డ్రైవర్? మేడం, కార్ ట్రబుల్ ఇచ్చింది మేడం అని అనగానే వెంటనే కార్ దిగి డ్రైవర్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరొచ్చి ఈ కార్ని రిపేర్ చేస్తారు? దగ్గరలో ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు అనే విధంగా రూప అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. మేడం, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నారో తెలుసుకొని వస్తాను మేడం. సరే అని చెప్పగానే వెంటనే అక్కడ నుండి డ్రైవర్ వెళ్తూ ఉంటారు. మరోవైపు బంటి, ఇక నువ్వు స్కూల్ వ్యాన్ రాగానే త్వరగా వెళ్ళు. నాకు ఇప్పటికే క్యారేజ్కి వెళ్ళాలి, టైం అవుతుంది. సరే నాన్న, మీరు వెళ్ళండి, నేను వెళ్తానులే అని విధంగా అనగానే ఇక వెంటనే అక్కడే బంటిని దించేసి ఇక త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. భగవంతుడా, ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో, మా అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో, ఆ అమ్మని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంత ఉబులాటంగా ఉందో అని బట్టి మనసులో అనుకుంటూ తనకు తానే బాధపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు రాజు అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఏమైంది డ్రైవర్, కార్ స్టార్ట్ అవుతుందా? లేదు మేడం, కార్ స్టార్ట్ అవ్వటం కాస్త కష్టమే మేడం. అవునా, ఇప్పుడు ఎలా అనే విధంగా అంటూ ఉండగా వెంటనే డిక్కీ ఓపెన్ చేయగానే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ రూప చూడదు. అంతలో రూపకి ఎక్కిళ్ళు మొదలవుతాయి. ఇదేంటి ఇంత సడన్గా ఇలా ఎక్కిళ్ళు వస్తున్నాయి అని రూప మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే కారు నుండి దిగబోతూ ఉండగా కారు కింద గాజు పెంకను చూసిన బంటి పరిగెత్తుకుంటూ వస్తాడు. అదే సమయానికి రూప కాలు పెట్టబోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే చేయి అడ్డుగా పెడతాడు. అమ్మా అని విధంగా అనగానే వెంటనే రూప బంటి వైపు చూస్తుంది. అమ్మా, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నువ్వు నీ చేయిని అడ్డుగా పెట్టావు కదా, ఇదిగో చూడమ్మా ఎంత పెద్దగా ఉందో. నువ్వు చూసుకోకుండా దీనిపై అడుగు వేస్తే నీ పాదం నుండి రక్తం వచ్చేదమ్మా. నువ్వు నన్ను కాపాడావు కదా. నీ పేరేంటి? నా పేరు బంటి అమ్మ అని ఏ విధంగా అనగానే, అవునా, సరే ఎక్కిళ్ళు వస్తున్నాయి కదమ్మా, ఇదిగో ఈ వాటర్ తాగమ్మా. ఇప్పుడు నిన్ను చూడగానే నాకు ఎక్కిళ్ళు తగ్గిపోయాయి, వద్దులే అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఎక్కిళ్ళు తగ్గిపోయాయండి, అలా ఊరుకోకూడదు, మళ్ళీ వస్తాయి. అవును, పింక్ కంపాక్స్, పింక్ బాటిల్, ఇదంతా చూస్తుంటే నీకు పింక్ కలర్ అంటే ఇష్టం అనుకుంటా. అవునమ్మా, నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా పింక్ అంటే ఇష్టం. ఓ అవునా, అవును అనే విధంగా అనగానే ఇక బంటి చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. సరే అమ్మా, వాటర్ తాగు ముందు, తర్వాత మాట్లాడదాం అని అనగానే వెంటనే రూప వాటర్ తాగుతూ ఉంటుంది. మేడం, ఇక్కడెక్కడ కూడా మెకానిక్ గ్యారేజ్ ఉన్నట్టు అనిపించట్లేదు మేడం. ఇప్పుడు ఎలా మేడం? ఏంటి, ఇక్కడికి దగ్గరలో మీకు మెకానిక్ గ్యారేజే కనిపించలేదా? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత రైట్ తీసుకుంటే అక్కడ ఒక గ్యారేజ్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళొచ్చు అని అనగానే, ఏంటి ఏ గ్యారేజ్ బంటి? ఆర్ఆర్ గ్యారేజ్ అనే విధంగా అనగానే వెంటనే ఆర్ఆర్ కంపెనీ గుర్తు చేసుకుంటుంది. ఒక్కసారిగా రూప, సరే మిమ్మల్ని నేను తీసుకెళ్తాను మేడం, నేను బండి నడుపుతానులేండి. మేము ఉన్నాను కదా, నేను కూడా నడుపుతాను. వద్దు, ఏం కాదు డ్రైవర్, నువ్వు కార్ సీట్లో కూర్చో, మేము నడుపుతాం అని చెప్పగానే ఇక వెంటనే
జై సాయిరామ్ అని ఇద్దరు ఒకేసారి అలా బండిని తోయబోతూ అలా ఇద్దరు అనేసరికి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి, నువ్వు కూడా నాలాగా సాయిరామ్ భక్తుడివా? అవును, నేను కూడా సాయిరామ్ భక్తుడిని అనే విధంగా అనగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను కూడా చిన్నప్పటి నుండి సాయిరామ్ భక్తుడిని, నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇదిగో, ఇదే అమ్మా, ఈ క్యారేజే, ఈ క్యారేజ్లో మా నాన్న ఉంటాడు, మీరు రిపేర్ చేసుకోవచ్చు, వెళ్ళండి. అమ్మో, మా నాన్న నన్ను ఇక్కడ చూడకూడదు, నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేదంటే ఇక నన్ను కొట్టేస్తాడు అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి బంటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అంతలో ఆర్ఆర్ క్యారేజ్ అని చూడగానే ఇక కంపెనీ గుర్తు చేసుకుని రాజును గుర్తు చేసుకుని రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రూపాల కారెక్కబోతూ ఉండగా అంతలో రాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అంతలో అన్నా, ఈ కార్ రిపేర్ చేయన్నా అని అనగానే ఇక రాజు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా రూపతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకొని షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. అసలు రాజు నేనా అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక వెంటనే రౌడీలన్న మాట గుర్తు చేసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే కార్ని ఆ వర్షంలో తడుస్తూ రిపేర్ చేస్తూ ఉంటాడు రాజు. అంతలో త్వరగా ఆ ఛత్రి తీసుకుని రండి. అన్నా, వర్షంలో తడుస్తున్నాడు, వద్దు, నేను ఇలాగే ఉంటాను, కష్టాన్ని నన్ను అనుభవించనివ్వండి అని అనగానే ఒక్కసారిగా రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు రాజు ఏంటి, ఈ పెద్ద కంపెనీలో సీఈఓగా చూస్తానని అనుకున్నాను, కానీ రాజుని నేను ఇలా మెకానిక్గా చూస్తానని అనుకోలేదు. అసలు ఏమైంది, రాజు ఇలా మెకానిక్గా ఉండడం ఏంటి, పెద్ద ఆఫీసర్గా కనిపిస్తాడని అనుకుంటే ఇలా ఎందుకు మారిపోయాడు రాజు అని మనసులో అనుకుంటూ అలానే రాజుని షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.